యోబు గారు బలహీనుడైపోయాడు, యోబు గారు డల్ అయిపోయాడు. అందరూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, యోబు గారిని బాధ పెడతా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన్ని బాధ పెడతా ఎగతాళి చేస్తూ ఉన్నారో ఆయన ఏమైపోయాడంటే ఈ భక్తి చేయడం వ్యర్థం, మనం పరిశుద్ధంగా బ్రతకడం వ్యర్థం, ఈ భక్తి చేసిన అనవసరం అని చెప్పి తను కృంగిపోయాడు. కృంగిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సొమ్మసిల్లిపోయి నీరసిల్లిపోయి అతడు కృంగిపోయి ఇక అనవసరం ఈ భక్తి అనుకున్న సమయంలో ఒక మేఘము, ఒక తుఫాను, అలాగే సుడిగాలి ప్రత్యక్షమవడం మొదలుపెట్టింది. గట్టిగా చప్పట్లు కొడతాం. అంటే మీ అందరికీ నడుములు బాగున్నాయమ్మా? బాగున్నాయా బాగలేదా? ఈ నడుములు కాదు, కొన్ని నడుములు జారిపోయినాయి చాలామందికి తెలియకుండానే. అన్నలారా, మీ నడుములు ఎలా ఉన్నాయి? యోబుని దేవుడు ఏమని చెప్తున్నాడంటే చదవండి, 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకో. హల్లెలూయా. అంటే యోబు గారికి నడుము జారిపోయిందా? ఎన్నుపూస డ్యామేజ్ అయిందా? మరి ఏం జారిపోయింది? ఏం జారిపోయిందండి? అతని మనస్సు చెడిపోయింది. ఎందుకంటే చాలామంది మనసు చెడిపేశారంట. ఎవరెవరో ఏదేదో ఆలోచనలు చెప్తా ఉన్నారట. ఆ ఆలోచనలన్నీ విని దేవుని మీద ఉండాల్సిన మనసు జారిపోయింది. అందుకే బైబిల్లో ఏముండాల్సిందో తెలుసా? నీ మనస్సు అనే నడుము నీవు కట్టుకోవాలి. హల్లెలూయా.